నమస్తే, నేను ఆదిత్య. మంకీ పాక్స్ వైరస్ ప్రజల మీద పంజా విసరబోతుందంటూ ఒక వార్త అయితే చాలా బలంగా వినిపిస్తుంది. మరి ఇదే గనక జరిగితే మాత్రానికి ప్రభుత్వం లాక్డౌన్ దిశగా వెళ్తుందా లేదా అనేది ఇప్పుడు అందరిలో చర్చనీయాంశంగానూ మారింది. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. మంకీ పాక్స్ వైరస్, గతంలో కరోనా చూసాం, ఇప్పుడు మంకీ పాక్స్ అంటూ WHO కూడా ఎమర్జెన్సీ ప్రకటించడం జరిగింది. ఇప్పుడు ఇది ఇండియాకు వచ్చిందని, మొట్టమొదటి కేసు కేరళలో నమోదైందని, మరి భారతదేశం లాక్డౌన్ దిశగా వెళ్తుందని ఇలాంటి ఎన్నో వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. మరి అసలు ఎంతవరకు వాస్తవం ఉంది దీంట్లో? ఒకటి ఏంటంటే, ఆరోగ్య విషయంలో మన పెద్దలు చెప్తూ ఉంటారు, జబ్బు వచ్చిన తర్వాత చికిత్స చేసుకోవడం కన్నా రాకుండా చేసుకుంటేనే మేలు అని. ఎస్. సో మనకు జబ్బు రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలో ముందే తీసుకోవాలి. వచ్చిన తర్వాత నువ్వు ఏం చేసినా కానీ జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. సో ఈ సూత్రాన్ని కనుక మనం ఇంప్లిమెంట్ చేసుకొని ఆలోచిస్తే నరేంద్ర మోడీ మరొకసారి లాక్డౌన్ పెట్టాల్సి వస్తుందా అనేటువంటి ఆలోచనలో పడినట్టు, కేంద్ర ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. దానికి కారణం ఏంటంటే, చాలా వేగంగా పశ్చిమ ఆఫ్రికా కంట్రీస్ నుంచి మంకీ పాక్స్ తరుముకొస్తోంది. ఆ మంకీ పాక్స్లో కూడా క్లౌడ్ 1B అనేటువంటి వైరస్ అత్యంత ప్రమాదకరమైనటువంటి వైరస్. ఈ పశ్చిమ ఆఫ్రికా కంట్రీస్లో కొన్ని వేల మందిని చంపేసింది ఈ వైరస్ అని చెప్పి ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్తోంది. మంకీ పాక్స్ ఇది ఒక వేరియంట్ అనొచ్చా? క్లౌడ్ 1B, ఇట్ ఇస్ డేంజరస్ వైరస్, డేంజరస్ వేరియంట్. మంకీ పాక్స్లో క్లౌడ్ 1B అనేది ఇది ఒక డేంజరస్ వేరియంట్. ఇది భారతదేశాన్ని టచ్ చేసింది. ఇది ప్రమాదకరమైనటువంటి అంశం. ఇది అఫీషియల్గా కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. కేరళకు వచ్చినటువంటి, అరబ్ కంట్రీస్ నుంచి కేరళకు వచ్చినటువంటి 38 ఏళ్ల యువకుడిలో ఈ క్లౌడ్ 1B అనేటువంటి రకాన్ని, మంకీ పాక్స్లో ఉండేటువంటి ఈ రకాన్ని కనుగొన్నారు. అతన్ని ఐసోలేషన్లో ఉంచారు, వైద్యుల పర్యవేక్షణలో ఉంచడం జరిగింది. దీనికంటే ఒక వారం ముందు చూస్తే కనుక ఆఫ్రికా కంట్రీ నుంచి వచ్చినటువంటి ఒక అతనికి క్లౌడ్ 2B రకం వేరియంట్ని కనుగొన్నారు. క్లౌడ్ 2B రకం వేరియంట్ని కనుగొని అతను కూడా ఐసోలేషన్లో ఉంచారు. క్లౌడ్ 2B రకం పెద్దగా ప్రమాదకరం కాదు, కొంతవరకు ప్రమాదకరం. దీనికన్నా కూడా క్లౌడ్ 1B రకం వైరస్ చాలా ప్రమాదకరం అనేది వైద్యులు చెప్తున్నారు. అందుకే ఇప్పుడు మొత్తం భారతదేశం మొత్తం అలర్ట్ అయిపోయింది. బహుశా నేను అనుకుంటాం ఇవాళ రేపు అత్యవసర సమావేశాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం పెట్టేటువంటి అవకాశం ఉంది. పశ్చిమ ఆఫ్రికా కంట్రీస్లో మరణ మృదంగం జరుగుతోంది ప్రజెంటు. అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని దేశాల్లో, ఈవెన్ కొలంబియా లాంటి దేశాల్లో కూడా మంకీ పాక్స్ కరాళ నృత్యం చేస్తుందని చెప్పి అంటున్నారు. దాదాపు ఒక 20 days నుంచి ప్రపంచంలో ఉండేటువంటి పడమర దేశాల్లో, ఎక్కువగా పశ్చిమ ఆసియా దేశాల్లో కానీ, తర్వాత పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో కానీ, యూరోప్ కంట్రీస్లో కానీ ఈ మంకీ పాక్స్ అనేది బాగా ఉంది. మంకీ పాక్స్ లక్షణాలు ఈవెన్ అమెరికాలో కూడా మనం ఒక వీడియో కూడా చేస్తాం. అమెరికాలో ఉండే కొన్ని ప్రాంతాల్లో కూడా మంకీ పాక్స్ కారణంగా లాక్డౌన్ పెట్టారు. వాళ్ళు కొన్ని ఏరియాస్లో లాక్డౌన్ పెట్టారు, అమెరికాలో ఉండే కొన్ని ఏరియాస్లో. ఆ ఏరియాస్ ఏంటి అనేది కూడా మనం గత వీడియోలో మనం చెప్పాం. అందుకే ఇప్పుడు అప్రమత్తం కాకపోతే కనుక రాబోయేటువంటి ప్రమాదం ఎలా ఉంటుందో తెలియదు. ఇప్పటికే మనం గమనిస్తే ఎక్కడ దగ్గర హైదరాబాద్లో హాస్పిటల్స్లో మొత్తం బెడ్స్ మొత్తం ఫుల్ అయిపోయినాయి. ఎలాంటి సింటమ్స్ తోటి బెడ్స్ మొత్తంతో నిండిపోయాయి? ఫీవరు, గున్యా అంటున్నారు, కానీ గున్యా కాదు, చికెన్ గున్యాలో ఇంకొక రకంగా అని చెప్పి డాక్టర్లు చెప్తున్నారు, కానీ అదేందో అర్థం కావట్లేదు వాళ్ళకి. కాళ్ళు వాసిపోతున్నాయి, చేతులు వాసిపోతున్నాయి, పెయిన్స్ వస్తున్నాయి, కంట్రోల్ పెయిన్స్, హెడేక్ వస్తుంది, కళ్ళ నీళ్ళు వస్తున్నాయి, కళ్ళ మీద నీళ్ళు రావడం, ఇవన్నీ రకరకాల సింటమ్స్ తోటి ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. అసలు అడుగు పెట్టడానికి కూడా అవకాశం లేని విధంగా ఆ వైరస్ అటాక్ అవుతుంది. మనకు హైదరాబాద్లో ఉన్నటువంటి వైరస్ ఏంటి అనేది ఎవరు చెప్పట్లా వైద్యులు. చికెన్ గున్యా అని చెప్తున్నారు, బట్ చికెన్ గున్యా అనే దాని లక్షణాలు వేరు. చికెన్ గున్యాకి కాళ్ళు ఎక్కడ పడితే అక్కడ వాయటాలు, ప్లస్ పర్టికులర్ కొన్ని ప్రాంతాల్లో వాయటాలు అలా ఉండవు. బట్ అది వాళ్ళు ఏం చెప్తున్నారు, గున్యాలో ఇది ఒక రకం అని చెప్తున్నారు. అసలు అది ఏంటి అనేది తెలియదు. కానీ ఇప్పటికే కొన్ని 100 మందికి ఈ అటాక్ అయింది. ఇది జ్వరాలతో హాస్పిటల్ నిండిపోయినాయి.
జ్వరంతో పాటు ఈ విధంగా కండరాల నొప్పులు, తర్వాత మొత్తం కీళ్ళ నొప్పులు ఇవన్నీ ఉన్నాయి. వాటితోటి దాదాపుగా కొంతమంది అయితే 1-2 నెలల నుంచి అసలు 1-2 నెలలు అయినా కానీ కోలుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇది ఏంటనేది డాక్టర్లు చెప్పట్లేదు, సుమారుగా చెప్తున్నారు, అటు ఇటుగా చెబుతున్నారు. వీళ్ళేమో యాంటీబయాటిక్స్ వాడుతున్నారు, తగ్గితే తగ్గుతుంది లేకపోతే లేదన్నట్టుగా ఉంది. సో ఇప్పుడు కొత్త వేరియంట్లు వస్తున్నాయి. కొత్త వేరియంట్లు పశ్చిమ దేశాల నుంచి తరుముకు వస్తున్నాయి వేగంగా. దాంట్లో భాగంగానే ఫస్ట్ కేసు కేరళలో నమోదైందంటే భారతదేశంలో ఇది ఒక డేంజరస్ అలారం, అంటే అప్రమత్తం కావాల్సినటువంటి తరుణం ఇది. Cloud 1B అటాక్ అయ్యింది, ఆ వ్యక్తి కేరళలో వచ్చాడు, కేరళలో ఉన్నాడు అని అంటే ఒక అణుబాంబు లాంటి అణుబాంబు కంటే ప్రమాదకరమైనటువంటి వైరస్ లాగా మన పక్కనే ఉంది అని చెప్పి అనుకోవాలి. మన కరోనా టైంలో ఒక స్లోగన్ ఉంది, కనిపించే శత్రువుతో పోరాడగలం కానీ కనిపించినటువంటి శత్రువుతో మనం పోరాడలేము. కాబట్టి మీరు భౌతిక దూరం పాటించండి, మాస్కులు పెట్టుకోండి, మీ చేతులు పరిశుభ్రంగా ఉంచుకోండి, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోండి, శానిటైజ్ చేయండి, ఇవన్నీ కరోనా వైరస్ సందర్భంగా చెప్పారు. సరే, మొత్తానికి కరోనా విపత్తు నుంచి బయటపడిన తర్వాత కొంత కోలుకుంటుందని చెప్పి అనుకుంటున్నటువంటి సమయంలో ప్రపంచవ్యాప్తంగా కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది. అసలు ఫస్ట్ అయితే మనం ప్రపంచం ఇప్పుడు హెల్త్ ఎమర్జెన్సీలో ఉంది, ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. హెల్త్ ఎమర్జెన్సీలో ఉన్నటువంటి ప్రస్తుత తరుణంలో భారతదేశం అసలు ఏం పట్టించుకోవట్లేదు. ఇప్పుడు భారతదేశ ప్రభుత్వం అయితే జాగ్రత్తగా ఉండమని చెప్పి రాష్ట్రాలకు కూడా ఆదేశాలు జారీ చేసింది, కానీ భారత ప్రభుత్వం కానీ భారతదేశంలో ఉండేటువంటి వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎక్కడా కూడా ప్రత్యేకమైన ప్రికాషన్స్ తీసుకోవాలి కానీ అవేర్నెస్ కానీ ఏం కల్పించట్లేదు. కనీసం భౌతిక దూరం పాటించండి, గుంపులుగా వెళ్ళొద్దు అని చెప్పి చెప్పాలి కదా, అది చెప్పట్లేదు. ఇప్పుడు కిక్కిరిసిపోతున్నటువంటి మెట్రో రైల్లో ప్రయాణిస్తున్నారు, ప్రయాణించినట్టు తప్పని పరిస్థితి ప్రయాణిస్తున్నారు. మరి ఒక్కళ్ళకి ఫీవర్ వస్తే చాలు, అందరికి వస్తుందా లేదా? ఇంట్లో ఎవరికైనా ఒకళ్ళకి ఫీవర్ వస్తే ఆ ఇంటి మొత్తానికి ఫీవర్ వచ్చేస్తుంది. ఆ ఫీవర్ కూడా ఏంటి, కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులతోటి వస్తుంది. వచ్చి మొత్తం బాడీ మొత్తం స్ట్రక్ అయిపోతుంది, కదలడానికి అవకాశం లేకుండా అయిపోతుంది. మరి ఈ వైరస్ ఏంటి అనేది అంటే చికెన్ గున్యా అని చెప్తున్నారు, కానీ చికెన్ గున్యా కాదు. చికెన్ గున్యాలో ఇది ఒక వేరియంట్ అని చెప్తున్నారు. మరి ఇప్పుడు మంకీ ఫాక్స్ ఉంది. మంకీ ఫాక్స్కి సంబంధించి ఆల్రెడీ దద్దుర్లు వస్తున్నాయి, శరీరం మీద దద్దుర్లు రావటం ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఆల్రెడీ దద్దుర్లు వస్తున్నటువంటి పేషెంట్స్ హైదరాబాద్లో కూడా ఉన్నారు. మరి అది మంకీ ఫాక్సా లేకపోతే చికెన్ గున్యాలో అదొక వైరస్ అని చెప్తున్నారు, దాంట్లో భాగమా, లేదంటే స్వైన్ ఫ్లూ జ్వరాలా, ఇవి ఏంటనేది చెప్పట్లా, యాంటీబయాటిక్ వాడుతున్నారు అంతే డాక్టర్లు. సో కాబట్టి ఇప్పుడు కేరళని టచ్ చేసినటువంటి వైరస్ కనుక అది కనుక Cloud 1B అది కనుక స్ప్రెడ్ అయితే ప్రమాదకరమైనటువంటి సిచ్యువేషన్ భారతదేశానికి పొంచి ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం అత్యవసర సమావేశాన్ని పెట్టడానికి సిద్ధమవుతుంది. నరేంద్ర మోడీ బహుశా రేపో ఎల్లుంట్లో 2-3 రోజుల్లోనే ఒక సమావేశాన్ని పెట్టి హెల్త్కి సంబంధించినటువంటి ఒక క్లియర్ కట్ అనౌన్స్మెంట్ అయితే చేసేటువంటి అవకాశం ఉంది. లేదంటే చేతులు కాలేక ఆకులు పట్టుకుని సొంతంగా చేయి దాటిపోయిన తర్వాత ఆ వైరస్ కనుక స్ప్రెడ్ అవడం మొదలు పెడితే కనుక భారతదేశంలో అది ఆగదు. కాబట్టి బహుశా నేను అనుకోవటం మళ్ళీ పాక్షిక లాక్డౌన్ దిశగా నరేంద్ర మోడీ చర్య తీసుకుంటారా అని అంటే ఆయన కనుక అత్యవసర సమావేశాన్ని పెట్టి ఇప్పుడు ఆల్రెడీ ఇవాళ నమోదైంది, అఫీషియల్గా అనౌన్స్ చేశారు Cloud 1B అనేది. క్లౌడ్ దాని పేరు ఏదో ఉంది, Cloud 1B అనుకుంటా దాని పేరు. క్లౌడ్ కాదు, Clade 1B. ఈ వైరస్ కనుక అటాక్ అయితే మాత్రం చాలా ప్రమాదం. ఇప్పుడు Clade 2 ఉంది మన దగ్గర వైరస్, Clade 1B ఉంది, Clade 2B ఉంది, Clade 2 రకం, ఇది Clade 1B రకం ఇది. సో ఇది చాలా ప్రమాదకరం అంటున్నారు. ఇతన్ని ఐసోలేషన్లో తీసుకొని ఇతని మీద వైద్యులు కొంచెం రీసెర్చ్ లాగా చేస్తున్నారు. ఎక్కడ తొలి కేసు అనమాట, ఇదే ఫస్ట్ కేసు అంటున్నారు. ఇంక ఇది కానీ కేరళలో ఫస్ట్ కేసు అంటున్నారు. సో వైద్యులు అఫీషియల్గా అనౌన్స్ చేశారు. కాబట్టి మనం ఏ రోజైనా త్వరలో పాక్షిక లాక్డౌన్ ఖచ్చితంగా ఉండే అవకాశం కనపడుతుంది. ఆ విధంగా చేయకపోతే కనుక ఇది Clade 1B కనుక అటాక్ అయితే మాత్రం డేంజరస్ దాన్ కరోనా అంటున్నారు. పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో మరణ మృదంగం
చూసిన తర్వాత అక్కడి నుంచి భారతదేశానికి వచ్చే సమాచారం అది వైరస్ కన్నా ప్రమాదకరమైంది, అది కరోనా కన్నా. ఈ మధ్యకాలం చైనాలో కూడా కొన్ని చోట్ల లాక్డౌన్ పెట్టారు, అమెరికాలో పెట్టారు. మరి మన వాళ్ళు ఏం చేస్తారనేది చూడాలి. థ్యాంక్ యూ.